తమిళ దర్శకులు అట్లీ, లోకేష్ కనకరాజ్ టాలీవుడ్ వరకు వచ్చి తెలుగు హీరోలతో సినిమాలు చేస్తున్నారు. దీంతో తమిళ హీరోలు టాలీవుడ్ వరకు వచ్చి తెలుగు దర్శకులతో సినిమాలు చేస్తున్నారు. ఇది ఎప్పటి నుంచో డిస్కస్ చేస్తున్న స్టోరీనే. అయితే తెలుగు సినిమాలు చేయాలి అంటే ఎప్పుడో ఒకటి చేస్తే సరిపోదు కదా అంటున్నారు సూర్య లాంటి హీరోలు. అందుకే ఇక రెగ్యులర్గా తెలుగు చిత్రాలు చేయాలని డిసైడ్ అవుతున్నారు. ఒకసారి సర్, మరోసారి కుబేరా. ధనుష్ గ్యాప్ ఇస్తూ తెలుగు చిత్రాల్లో నటించాడు. ప్రస్తుతం ధనుష్ చేతిలో తెలుగు చిత్రమే లేదు. శివకార్తికేయన్ కూడా ప్రిన్స్ అనే చిత్రం కోసం టాలీవుడ్ వరకు వచ్చి వెళ్ళాడు. మళ్ళీ ఆ తర్వాత ఇటువైపు చూడలేదు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా సమయం పడుతుంది. ఇప్పుడు సూర్య ఓ తెలుగు చిత్రం చేస్తున్నాడు. వెంకీ అట్లూరి డైరెక్ట్ చేస్తున్నాడు. మిగతా తమిళ హీరోలు టాలీవుడ్ వరకు రావడం, సూర్య తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టడం వెనుక చాలా డిఫరెన్స్ ఉంది. ఎందుకలా అంటే తెలుగులో సినిమాలు చెయ్యాలి అని డిసైడ్ అయినప్పుడు రెగ్యులర్గా చేస్తుండాలి. ఇదే ఇప్పుడు సూర్య తీసుకున్న నిర్ణయం. అందుకే సూర్య తమిళంలో ఏ వేగంతో అయితే వరుస చిత్రాలతో దూసుకుపోతున్నాడో తెలుగులోనూ అదే దూకుడు కంటిన్యూ చేయబోతున్నాడు. వెంకీ అట్లూరి తర్వాత దిల్ రాజు బ్యానర్లో గీతా గోవిందం దర్శకుడు పరశురాంతో తెలుగు చిత్రం చేస్తాడట. మరోవైపు సూర్య కోసం చాలా కాలంగా కార్తికేయ దర్శకుడు చందు మొండేటి ఒక స్టోరీని రెడీ చేస్తున్నాడు. గీతా ఆర్ట్స్ బ్యానర్లో ఈ మూవీ ఉండబోతుంది. త్వరలో ఈ కాంబినేషన్ కూడా సెట్ అయ్యే అవకాశాలు ఎక్కువ. వెంకీ అట్లూరి మూవీతో టాలీవుడ్ వరకు వస్తున్నాడు తమిళ స్టార్ సూర్య. కానీ ఆ తర్వాత నుంచి పూర్తిస్థాయి తెలుగు హీరోగా మారిపోబోతున్నాడు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.